నమస్తే. పొలిటికల్ వాయిస్‌కు స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు కందాడి పార్సాద్ గారు ఉన్నారు. అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఒకటి రెండు అంశాలతో రాజకీయమైనటువంటి డెవలప్‌మెంట్స్ కూడా వారిని అడిగి విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. పొలిటికల్ వాయిస్ ప్రేక్షకులకి నమస్కారం. ఒకటి ఆక్స్ఫర్డ్కి సంబంధించినటువంటి యూనివర్సిటీలో వసంత పంచమి రోజు మనం ఒక అంటే అది చూడకూడదా, నిజంగా మనకు నమ్మలేందా అనేటువంటిది ఒక చిత్రం చూసినాం. చిత్రం అది విచిత్రము. సరస్వతీదేవికి పూజ చేసిరు అక్కడ. ప్లస్ నిన్నే అబుదాబిలో అదే ఒక చర్చ అయింది. అబుదాబిలో గుడి ఎట్లా కట్టిరంటే చర్చ. ఇప్పుడు బహ్రెయిన్లో ఒక గుడి కడతారనేటువంటి ఒక వార్త వస్తుంది. ఎట్లా మనం దీన్ని చూడొచ్చు అంటారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014లో భారీ మెజార్టీతో స్వంతంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెఫ్టిస్టులు, లిబరల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అజెండా ఏదైతే ఉందో, లేదా నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క సైద్ధాంతిక భూమిక ఏదైతే ఉందో ఆ భూమికని వాళ్ళు దానికి వ్యతిరేకంగా విస్తృతంగా ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ వచ్చారు. వాళ్ళ ప్రయత్నాలు భారతదేశంలో అంతగా ఫలించకపోయినా వాళ్ళు యూరోప్లోనూ అమెరికాలోనూ అక్కడ ఉన్న తమ సాటి లెఫ్టిస్టుల ద్వారా లేదా లిబరల్స్ అన్న పేరుతో విస్తృతంగా భారతదేశంలో ఉన్న కొన్ని అంశాలని తీసుకొని హిందుత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేశారు. కొన్ని అంశాలంటే ముఖ్యంగా కుల వివక్ష కావచ్చు, లేదా ఈ హిందూ మతంలో ఉన్న కొన్ని మూఢాచారాలు, గతంలో ఉన్న మూఢాచారాలు కావచ్చు, వీటన్నిటినీ పెద్దగా హైలైట్ చేస్తూ ఈ సనాతన ధర్మం అనేది వస్తే మనం ఆటవిక రాజ్యంలోకి వెళ్ళిపోతామని ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పెట్టే ప్రయత్నం చేశారు. అందుకు అంతర్జాతీయ మీడియా కూడా వాషింగ్టన్ పోస్ట్ కావచ్చు, న్యూయార్క్ టైమ్స్ కావచ్చు, CNN కావచ్చు, BBC కావచ్చు, ఇక్కడంతా ఉన్న ఈ లిబరల్స్ అందరూ కూడా వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి విస్తృతంగా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టే క్రమంలో హిందూ సమాజం అంతకుముందు వరకు సరైన నాయకుడు లేడు. రెండోది, సరైన నాయకుడు లేడు, సరైన మద్దతు ఇచ్చేవాళ్ళు లేని సందర్భంలో హిందూ సమాజం ఎంత ఆవేదనతో ఉన్నా కూడా కొంత తనకి తాను సర్దుబాటు చేసుకొని ఏదో నడవని అన్న భావనలో ఉన్న దానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి పేరులో ఒక సమర్థవంతమైన నాయకుడు, హిందువుల గురించి మాట్లాడగలిగే నాయకుడు, కేవలం భారతదేశంలో హిందువులే కాదు, ప్రపంచంలో హిందువులకు ఎక్కడ ఏమి జరిగినా కూడా స్పందించగలిగే నాయకుడు, మీ హిందువులందరికీ నేను ఇక్కడ రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నాననే నాయకుడు, CAA రూపంలో హిందువులు బాధించబడుతున్న హిందువులకి భారతదేశం అండగా ఉంటుంది అని చెప్పగలిగిన నాయకుడు దొరికిన వెంటనే అక్కడ ఆయా దేశాల్లో ఉన్న హిందూ సమాజం మాకొక నమ్మకమైన వ్యక్తి మన వెనకాల ఉన్నాడు కాబట్టి వీళ్ళు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న గట్టి ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా సనాతన ధర్మం, ముఖ్యంగా సనాతన ధర్మం, ఆ తర్వాత హిందుత్వంలో ఉన్న ఒక మంచి ఏదైతే ఉందో అది ప్రపంచానికి స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేశారు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మేము అందరితో కలిసి ఉంటాం, మేము ఏ రోజు ఒక మతానికి వ్యతిరేకంగా మేము మత ప్రచారాలు చేయలేదు, మా మతాన్ని మేము కాపాడుకున్నాం, మా ధర్మాన్ని, మా సాంప్రదాయాన్ని మేము కాపాడుకున్న తర్వాత అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఏదైతే వసుదైవ కుటుంబం ఉందో, సర్వమానవ సౌభ్రాతృత్వం ఏదైతే ఉందో, ఇది సనాతన ధర్మానికి మూల స్తంభాలు. వీటిల్ని పాటించే మేము ఎవరికి హానికరం కాదు. అటువంటి ఇన్ని శతాబ్దాలుగా అటువంటి దిశలో నడిచిన హిందుత్వాన్ని మీద మీరు చేస్తున్న దుష్ప్రచారం సరికాదన్న అంశాన్ని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. అందులో భాగంగా ఏమైంది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మీకు తెలుసు, బ్రిటన్లో పెద్ద యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో హిందూ అమ్మాయి నాయకురాలుగా గెలుస్తోంది అంటే పెద్ద గగ్గోలు పెట్టి ఆ అమ్మాయిని ఆ యూనియన్లో లేకుండా చేసే ప్రయత్నం కూడా చేశారు వీళ్ళు. అటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, యునైటెడ్ కింగ్డమ్లో ఈరోజు ఆక్స్ఫర్డ్ వసంత పంచమి రోజు, సరస్వతీదేవి పుట్టినరోజు రోజు, చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు రోజు పూజ చేయాలి. ఆ పూజకు వైస్ ఛాన్సలర్ కూడా స్వయంగా హాజరై ప్రతి సంవత్సరం మనం ఈ చదువుల తల్లికి పూజ చేసి స్మరించుకొని ఆశీర్వాదం తీసుకోవాలని నిర్ణయించుకోవడం అనేది హిందువులకి
ఒక రకంగా ఒక మంచి విజయం. హిందువుల మీద బురద జల్లుతున్న క్రమంలో హిందూ సనాతన ధర్మం యొక్క విలువల్ని ఒక రకంగా నెమ్మదిగా ప్రపంచం గుర్తించడం ప్రారంభిస్తోంది. ఆ గుర్తింపులో భాగంగానే ఈ పరిణామాలన్నీ అది ఈరోజు ఆక్స్ఫర్డ్లో చేయాలి, రేపు ఇంకొక చోట కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒక్క చోట గుర్తించడం మొదలు పెడితే దాని యొక్క రిపకేషన్స్ మనకి చాలా చోట్ల ఉంటాయి. ఇంకొకటి యూరోప్లో ఈ లిబరల్స్ కారణంగా ఎంతోమంది ఆఫ్రికా గల్ఫ్ నుంచి వలస వచ్చిన ముస్లిముల్ని యూరోప్లో వాళ్ళు ఆశ్రయం ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు కూడా ప్రపంచం అంతా చూస్తోంది. స్వయంగా యూరోపియన్ ప్రజలు చూస్తున్నారు. ఈరోజు మాకు వీళ్ళు వద్దు, యూరోపియన్ యూనియన్లో కూడా కొట్లాట్లయింది, మాకు వద్దు, వీళ్ళు శాంతి కాముకులు కాదు, ఆ వీళ్లతో కంపేర్ చేస్తే హిందువులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, అందరితో కలిసిమెలిసి ఉంటారు. అంటే ప్రపంచంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ కూడా ఆ పరిణామాలని సమర్థవంతంగా ప్రజల వద్దకు చేర్చగలిగిన నాయకత్వం ఉంటే ఏం జరుగుతుంది అన్నదానికి ఈ సరస్వతి పూజ. అంటే ఈ లిబరల్ పేరు మీద శరణార్థులను, ముస్లిం శరణార్థులను ఎక్కువగా యూరోపియన్ యూనియన్లో పోయిన తర్వాత వాళ్ళు చేసిన చేష్టలు చూసి కూడా వాళ్ళు విసిగి చెందారు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా యూ.న్. యూనియన్లో ఎంతో న్యూట్రల్గా ఉంటాము, లిబరల్గా ఉంటామని చెప్పుకునే నార్వే, స్వీడన్ ఏవైతే స్కాండినేవియన్ దేశాలు ఉన్నాయో ఆ దేశాలు కూడా ఈరోజు మేము తట్టుకోలేమనే పరిస్థితికి వచ్చేసారు. ఇంకా ఆపేద్దాం, వచ్చిన వాళ్ళు చాలు, ఇంకా కొత్తగా మేము తీసుకోము అంటే ఇక్కడ ఆ మనస్తత్వం ఏదైతే ఉందో, మేమే ఉండాలి, మేము తప్ప ఇంకెవరు ఉండకూడదు అన్న మనస్తత్వం, ఆ మనస్తత్వం కారణంగా వాళ్ళు వాళ్ళ దేశాలు వదిలే పరిస్థితి వచ్చింది. ఎందుకు వాళ్ళ దేశాలు ఇప్పుడు గల్ఫ్ నుంచి వీళ్ళు ఇంతగా వలసపోవడానికి కారణం ఆ రోజు ఐసిస్ కావచ్చు, ముస్లిం బ్రదర్హుడ్ కావచ్చు, వీటన్నిటి కారణంగా అక్కడ తీవ్రవాద భావాలు విస్తృతంగా యువతలో వేళ్ళూనుకుని పోతున్నాయని చెప్పి సౌదీ అరేబియా లాంటి దేశాలే వీళ్ళని మనం పక్కన పెట్టాలని నిర్ణయించుకున్న తరుణంలో వీళ్ళు యూరోప్లో చేరారు. యూరోప్లో చేరి వాళ్ళేమో ఒకసారిగా మారరు కదా, వాళ్ళని మార్చే ప్రయత్నం మీరు చేయలేరు. ఎందుకంటే వాళ్ళల్లో ఆ భావనలు వేళ్ళూనుకునిపోయి ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో యూరోపియన్ ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు. ఆఖరికి ప్రధానమంత్రులు స్వయంగా చెప్తున్నారు. ఫ్రాన్స్లో అయితే చట్టం తీసుకొచ్చారు, బుర్కా వేసుకోవడానికి లేదు, నువ్వు కావాలంటే ఇంట్లో ఏమైనా చేసుకో, దాన్ని నువ్వు ఇంపోజ్ చేయడానికి లేదు. మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఫ్రాన్స్లో ఖచ్చితంగా నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఆ వాదన మీదనే ఆయన ప్రెసిడెంట్ రెండోసారి గెలిచాడు. అందువల్ల యూరోపియన్ ప్రజలు ఒక ఉదాహరణ, యాక్చువల్గా యూరోప్లో జరిగిన పరిణామాలు ప్రపంచ దేశాలకు ఉదాహరణ. అదే విషయాన్ని సౌదీ విదేశాంగ శాఖ మంత్రి యూరోపియన్ దేశాలకి గత 7-8 సంవత్సరాల క్రితమే వార్న్ చేశాడు. మీరు వీళ్ళందరినీ తీసుకుంటున్నారు, మీకు తెలియదు మేమెంత బాధపడ్డామో, మీరు తీసుకుని బాధపడతారు, బాధపడిన రోజు మీ వెనకాల ఎవరూ నిలబడ్డరు హెచ్చరించింది మళ్ళీ సౌదీ వాళ్ళు, హెచ్చరించాడు ఆయన. హెచ్చరించిన ఇవన్నీ ఒక రకంగా చూస్తే హిందూ, క్రిస్టియానిటీ, ముస్లిం, మన ఏవైతే 3 పెద్ద మతాలు ఈరోజు ప్రపంచంలో ఉన్నాయో ఆ 3 మతాలని కంపేర్ చేసినప్పుడు హిందూ మతం శాంతి కోరుకుంటుంది, అందరూ బాగుండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి అన్న భావంతో ఏదైతే ఉందో అది ప్రజలకి అర్థమవుతుంది, నచ్చింది బాగా. మొన్నటిదాకా అర్థం కాని ప్రజలకి ఈరోజు బలంగా అర్థమవుతోంది. అబుదాబిలో గుడి, దాని పరిణామాలు ఈరోజు అంటే పాలకులు కూడా గుర్తించారు. మనం ఏదైతే ఒకే మతం ఉండాలి అని గల్ఫ్లో ఏదైతే ఉందో ఆ పాలకులు కూడా గుర్తించి దాని పరిణామమే అబుదాబిలో అసలు విగ్రహారాధన నిషేధించిన చోట విగ్రహారాధన ప్రారంభం కావడం, ఒక దేశం తర్వాత ఈరోజు బహ్రెయిన్లో గుడి కట్టుకోవడానికి అనుమతి రావడం, రేపు సౌదీ అరేబియాలో కూడా వస్తుంది. బహ్రెయిన్లో రాముడు సీతతోటి వాళ్ళకి అక్కడ ఇది వస్తుంది. అందువల్ల ఏంటంటే ఒక్కసారిగా మనకి మార్పు రాకపోయినా నెమ్మదిగా చెప్పగలిగిన సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ఆ మార్పు నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తుంది. తూర్పాసియా దేశాలు ఈ విషయాన్ని ఎప్పుడో గ్రహించాయి. గ్రహించి ఇండోనేషియా ఈ రోజు కూడా వాళ్ళ నోటు మీద, ముస్లిం మెజారిటీ దేశం అయినప్పటికీ నోటు మీద గణేష్డు బొమ్మ ఉంటుంది, వాళ్ళ ఎయిర్లైన్స్ పేరు గరుడ, వాళ్ళ రాజధాని పేరు వాళ్ళు హిందూ పేరుతో పెట్టుకోవడం, ఇవన్నీ కూడా తూర్పాసియా దేశాలు గ్రహించి కలిసిమెట్టుగా ఉండేవి. అవి ఇబ్బందులు పడ్డాయి కాబట్టి ఇక్కడ ఇప్పుడు నెమ్మదిగా ఆ ప్రక్రియ, వియత్నాం, ఇండోనేషియా ఇవన్నీ కూడా భారతీయ మూలాలు అంటే సనాతన మూలాలు ఉన్నటువంటి దేశాలు, తర్వాత విడిపోయి ఉండొచ్చులే కానీ
పూర్తి స్థాయిగా ఈ మూలాలు ఉన్నటువంటి దేశాలు. ఇప్పుడు యూరోప్ కూడా గ్రహిస్తోంది. యూరోప్ గ్రహించడం ఒక ఎత్తు అయితే, అసలు మూలమైన గల్ఫ్ దేశాలు పూర్తిగా దీన్ని అర్థం చేసుకోగలగడం అనేది బహ్రెయిన్ లాంటి దేశాలు మంచి పరిణామం. దాని పరిణామం ఈరోజు విద్యా సంస్థల మీద పడుతుంది. ఎందుకంటే ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లేదా ఇంకో యూనివర్సిటీ ప్రపంచంలో ఇటువంటి సిద్ధాంతాలన్నిటికీ యూకే, యునైటెడ్ స్టేట్స్లో ఉన్న యూనివర్సిటీలే మార్క్సిస్ట్ సిద్ధాంతానికి పుట్టుకి కారణాలు, ఆ తర్వాత పరిణామాలకి కారణం. ఎక్కడైతే ఆ సిద్ధాంతాలు పుట్టి ఆ సిద్ధాంతాల మీద విస్తృతంగా చర్చ జరిగి వాటి మూలాలు అక్కడ ఉన్న చోట కూడా ఇలా చర్చ జరగడం, ఆ చర్చ జరిగి ఆ చర్చలో భాగంగా దీన్ని మనం అంగీకరించాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యాజమాన్యం భావించడం, వీళ్ళని గౌరవించాలి. ఎందుకంటే రెండో వైపు వాదన కూడా మనం వినదగ్గదే, అంగీకరించదగ్గదే అనుకోవడం ఒక రకంగా చాలా మంచి పరిణామం. ఆ పరిణామాన్ని మన హిందూ సమాజం గుర్తించి తదనుగుణంగా ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని దాన్ని గర్వపడిపోయి దాన్ని తీసుకుని మళ్ళా మేమే గొప్ప అని అనుకోకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే, ఏదైతే ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారో విశ్వగురు భారత్ అనే ఒక నినాదం ఏదైతే ఉందో ఆ నినాదాన్ని సాధించడానికి సులభమవుతుంది. అంటే ఈ అన్నిట్లలో వచ్చేదంటే భారతదేశానికి ఒక బలమైనటువంటి మంచి నాయకుడు ఉండాలనేటువంటిది మళ్ళీ అల్టిమేట్గా ఇప్పుడు ఒక బలమైన నాయకుడు, బలమైన సందేశాన్ని తీసుకెళ్ళగలిగే వ్యక్తి లేకపోతే మీరు ఎంత మంచి వాళ్ళైనా, అంటే ఈ రోజుల్లో కలియుగంలో మనం చేసింది చెప్పుకోవాలని అంటారు. అంతకుముందు నువ్వు చేస్తే గుర్తిస్తారు, ఈరోజు గుర్తించే పరిస్థితి లేదు. నువ్వు చేసేది, నీలో ఉన్నది నువ్వు చెప్పుకోవాలి. సో ఆ చెప్పుకోగలిగే సత్తా ఉన్న నాయకుడు కావాలి. అది ఇంతవరకు భారతదేశానికి లేరు. ఈరోజు ఆ నాయకుడు వచ్చిన తర్వాత సగర్వంగా తలెత్తుకొని ఇది నా మంచి, నాలో ఉన్న చెడుని నేను దూరం చేసుకుంటా. ఆ దూరం చేసుకునే క్రమంలో చాలామంది దూరం చేశారు. సతీ సగమనాన్ని నేను దూరం చేసుకున్నా, లేదా కుల వివక్షను దూరం చేసుకుంటున్నా. ఇవన్నీ నా సమాజంలో నేను మార్పులు అంతర్గతంగా వస్తున్న మార్పులు మంచిగా జరుగుతున్నాయి. కానీ నాలో ఉన్న ఆ చిన్న చిన్న చెడుని మాత్రమే మీరు తీసుకొని మంచిని పక్కన పెట్టడం, మంచిని ఇచ్చేయడం, చెడునే ఫోకస్ చేయడం అనేది సరికాదు అని చెప్పగలిగే నాయకుడు ఉండడం ఒక విధంగా ఈరోజు భారతదేశానికి ఒక మంచి పరిణామం. అటువంటి నాయకుడు సుదీర్ఘకాలం కొనసాగగలిగితే, ఇంకొంతకాలం కొనసాగగలిగితే భారతీయత, సనాతన ధర్మం, హిందూ ధర్మంతో పాటు మేము అందరి మంచి కోరుకునేవాడిని ఆదరిస్తాము, చేయగలుగుతాము, ఒక నాయకత్వం ప్రపంచానికి ఇస్తామనే సూచన ఖచ్చితంగా భారతదేశం ఇవ్వగలదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది తెలంగాణ, ఆంధ్రాలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయంగా భారతదేశం యొక్క సనాతన ధర్మం యొక్క పెరుగుతున్నటువంటి ఖ్యాతికి సంబంధించినటువంటి అంశాలు.